ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ రూపురేఖలు మారిపోయాయి. పీవీసీయూ మీనింగ్ చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు చిన్నగా మొదలైన యూనివర్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు స్టార్స్ ను ఇన్బిల్డ్ చేస్తున్నాడు ఫిల్మ్ మేకర్. కానీ దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి అప్పగించి ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా ఎందుకు ఉండిపోతున్నాడు? హనుమాన్తో ఊహించని హిట్ కొట్టి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి ఓవర్ హైప్ తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా అతడి సినిమాటిక్ యూనివర్స్ నుండి ఒక్క మూవీ రాలేదు. దర్శకుడు కూడా మరో మూవీ తీయలేదు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజతో మూవీ అనుకుంటే పట్టాలెక్కలేదు. అంతలో కొన్ని సమస్యలు వేరేసి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ డైలామాలో పడిపోయింది. అప్పటికే 2-3 సినిమాలు అనౌన్స్ చేశాడు ఫిల్మ్ మేకర్. జై హనుమాన్ దర్శకత్వ బాధ్యతలు టేకప్ చేసి అదిరా, మహాకాళి, జాంబిరెడ్డి 2 కేవలం క్రియేటర్ గా మిగిలిపోతున్నాడు డైరెక్టర్. ఇకపై పీవీసీయూ అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనుకుంటారేమో. పప్పులో కాలేసినట్లే దానినేం చేంజ్ అయింది. పురాణ వీర చిత్ర ఉద్యంగా పీవీసీయూ రూపాంతరం చెందింది. ఇతిహాస గాథలతో కూడిన సినిమాలను ఈ ఫ్రాంచైజీ నుండి తీసుకురాబోతున్నాడు. నెక్స్ట్ పీవీసీయూ నుండి మహాకాళి రాబోతోంది. పూజా అపర్ణ కొల్లూరు దర్శకురాలు. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా మహాకాళి పాత్రలో శ్రియారెడ్డిని గుర్తుపట్టలేనంత మేకోవర్ చేయడంతో సక్సెస్ అయింది దర్శకురాలు. గ్లిమ్స్ కూడా ఇంటెన్స్ క్రియేట్ అయింది. భూమి శెట్టి మెయిన్ మరో హీరోయిన్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి హాలిడేస్ టార్గెట్ చేస్తూ జనవరి 8న రిలీజ్ కాబోతోంది ఫిలిం. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆర్కేడీ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఆతో ఓకే అనిపించుకున్న జాంబిరెడ్డితో హైలైట్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. కానీ జాంబిరెడ్డి 2ని కూడా మరో దర్శకుడికి అప్పగించాడు. రానా నాయుడు ఫేమ్ సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాంబీ స్టోరీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. ఈసారి స్టోరీని రాయలసీమ నుండి హైదరాబాద్ మళ్లించాడు ప్రశాంత్. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటూ ప్రకటిస్తూ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందని చెప్పాడు. గతంలో 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ డేట్ కు వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఈ మూవీతో బాలీవుడ్ స్టార్ కిడ్ షానయ్య కపూర్ ఇంట్రడ్యూస్ కాబోతోంది. తన సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈసారి స్టార్ కాస్ట్ జోడించారు క్రియేటర్. కానీ కన్నడ యాక్టర్స్ పై కూసింత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. జై హనుమాన్ దర్శకత్వ బాధ్యతల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ తాను సృష్టించిన కథలకు వారు న్యాయం చేయగలరన్న నమ్మకంతో డైరెక్షన్ బాధ్యతలు అప్పగించాడు. మరి ఆ దర్శకులు ఇతడి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో.